బర్డ్ ఫ్లూతో జనం భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తెలంగాణలో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో చికెన్ 230 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం కిలో చికెన్ ధర 150 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ధరలు తగ్గినా చికెన్ కొనుగోలు చేసేందుకు జనం జంకుతున్నారు. మరోవైపు నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చునంటున్నారు అధికారులు, వైద్య నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్. కార్తిక్, ప్రజల్లో చికెన్కి సంబంధించి బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. అటు ఏపీలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనటువంటి దృష్ట్యా ఇటు హైదరాబాద్లో కూడా, హైదరాబాద్ అండ్ తెలంగాణలో కూడా చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని చెప్పొచ్చు. అటు వ్యాపారుల్లో పూర్తిగా ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వార్తలతో చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే చికెన్ తిన్నప్పటికీ బర్డ్ ఫ్లూ, అసలు తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. అలాగే చికెన్ తిన్నా కూడా ప్రజలకు ఏమీ కాదు అని చెప్పి ఇప్పటికీ యానిమల్ అడ్వైజరీ శాఖ నుంచి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు దీన్ని నమ్మట్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో చికెన్ తినొద్దు అంటూ పూర్తిగా వైరల్గా మారినటువంటి పోస్టులను జనాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. సో దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో చికెన్ ధర దాదాపు 250 వరకు ఉన్నటువంటి ధర ఇప్పుడు అమాంతం 150 నుంచి పలు చోట్ల 100 రూపాయలకు కూడా కిలో చికెన్ ధర పడిపోయింది. ఎప్పటికే జనరల్గానైతే రోజుకు 6 లక్షల కిలోల చికెన్ ధర తెలంగాణలో ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అమ్ముడుపోయేటువంటిది. అందులో సగానికి సగం కూడా నిన్న నుంచి అమ్మకాలు, కొనుగోలు అనేటువంటి పూర్తిగా తగ్గిపోయాయి చికెన్కి సంబంధించి. అయితే అటు అధికారులు మాత్రం చికెన్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉడుకుతుంది కాబట్టి అక్కడ ఎటువంటి వైరస్ ఉండదు అనేటువంటిది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా పూర్తిగా ప్రజలు మాత్రం అటు మటన్ కావచ్చు, ఫిష్ ఇవి మాత్రమే తినడానికి మొగ్గు చూపుతున్నారు. చికెన్ను కొన్ని రోజులు అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం అటు ప్రజలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం చికెన్ కావచ్చు, అటు కోడిగుడ్డు నుంచి వాటికి వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ వైరస్ అది నీటిలో కావచ్చు, నూనెలో మరిగించిన తర్వాత ఆ వైరస్ చనిపోతుంది. అది ప్రజలకు, అంటే కోడి నుంచి మనిషికి రాదు అనేటువంటి చాలా స్పష్టంగా వైద్యులు, వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఈ బర్డ్ ఫ్లూ వైరస్ భయం పట్టుకుంది. పూర్తిగా అమ్మకాలు మాత్రం అమాంతం పడిపోయాయనేటువంటి చెప్పొచ్చు. అటు వ్యాపారుల్లో మాత్రం ఈ అమ్మకాలకు సంబంధించి చాలా నష్టం చూస్తున్నటువంటి ఆందోళన అయితే ఉంది. మరి ఇప్పటికీ అటు ఏపీలో నమోదైంది, అటు తెలంగాణలో కూడా ఎక్కడైనా ఈ కోళ్లకు వైరస్ వస్తే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. అలాగే వైరస్ వచ్చి ఒకవేళ చనిపోయినా కూడా కోళ్లను డిస్పోజ్ చేసేటువంటి దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది అటు చెప్తున్నారు. ఆ ప్రజలను మాత్రం ఎవరు భయపడొద్దని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. రైట్ సాయికిరణ్.